యా ఊరన్నా? సంజన మండలం. మీ పేరు? మీ పేరేం పేరన్నా? నా పేరు మేలు. యా ఊరన్నా? సంజాల కానాల చిన్న కానాల ఏం సంజాల మండలం. ఏం జరిగింది? నేను ఆటో కోసం కూలీల కోసం పోయినాను. ఆటో కోసం వాళ్ళు వచ్చి మళ్ళా కొడుకులారా మా బొయ్య వాళ్ళను తోలుకొచ్చి మా ఇళ్ళ కాడికి వచ్చి మీరు బొయ్యలను పని తోలుకుపోయినారు. మళ్ళా మీరు మాలోళ్ళు కులం తక్కువలు మా ఇళ్ళ కాడికి రాకూడదు, మా వాళ్ళని పిలిచకూడదు, వాళ్ళు పనికి వచ్చే వాళ్ళు మా ఇష్టం ఎవరైనా పోతా అని కూడా వాళ్ళు వినలేదు సార్. మమ్మల్ని ఇద్దరిని రాడ్డు తీసుకొని వచ్చి కట్టెలతో రాడ్లతో కొట్టినారు. 10 మంది వచ్చినారు, 3 ఆడళ్ళు 6 మంది మొగళ్ళు. కులం 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 అని కట్టేరే నా కొడుకులు మా నా కొడుకులు కట్టేరి సంబాలం కట్టేరి రక్తం సుక్క లేక కొట్టండి వీళ్ళను, రక్తం సుక్క వచ్చే మళ్ళీ ఎస్సీ కేసు పెట్టారు అని రక్తం సుక్క లేకుండా మా మీద దాడి చేసినారు. వాళ్ళు రౌడీలు. ఇంతకుముందు వాళ్ళు మర్డర్ కేసులో కూడా ముద్దాయిలు. వాళ్ళు వెంకటేశ్వర్, తలారి నాయుడు, తలారి మురళి వాళ్ళే ఫస్ట్ మమ్మల్ని రాళ్లతో కొట్టినారు. మేము ఆటో కోసం అని వెళ్ళాము. మాకు వాళ్ళ వర్గంలో వాళ్ళ ఇళ్ళల్లో మాకు 20 మంది కూలీలు 10 సంవత్సరాలు రావట్లేదు. వాళ్ళని కూడా మేము మాలో మళ్ళీ పని కాకండి అని చెప్పి వాళ్ళని కూడా కొట్టినారు. ఆడ కంప్లైంట్ ఏమైనా ఇచ్చినారా మీరు? కంప్లైంట్ ఇచ్చినాము, అక్కడ ఇచ్చినాము, ఇక్కడ ఇచ్చినాము. ఏమైనా రెస్పాన్స్ ఏమైనా ఇచ్చినారా? రెస్పాన్స్ ఏం లేదు. కేసు ఎఫ్ఐఆర్ మేము పోవాలి. ఇప్పుడు సారు ఇచ్చేదాన్ని బట్టి మేము పోయి మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టాలి. వేసే సార్ వచ్చినాడు సంజాం నుంచి రాసుకోండి. యా ఊరన్నా? సంజన మండలం. మీ పేరు? యా ఊరు. ఏం జరిగిందన్నా? ఆదివారం ఆటోకు వాళ్ళ ఇళ్ళ నుంచి పిల్లలు వచ్చారు. ఆ డ్రైవర్ రానంటే వస్తుంది. మా భయంలో పనిగా ఉండిపోయినా ఎవరు మీ మీద దాడి చేసినది? పోయింది. మా వాళ్ళు చిత్రంగా బాగా కట్టేస్తూ రాళ్ళతో దాడి చేశారు. కేసు వేసాము. మేము పారించాం. ఏంటికి దాడి చేసినారన్నా? ఏంటికి దాడి చేసినారు? అదే మాలోళ్ళు మా ఇళ్ళకి వచ్చి పనులు దొరకపోతారా అని దాంతో గొడవ. వాళ్ళు అంతా ఒకటే పని మీద వచ్చి పడినారు. మేము చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆటోలు వేసుకుని వచ్చారు. ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 9 మంది కాదు. 9 మంది.